100% మై డాడీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ నాకు కార్సి మాన్స్టర్ కొన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా డాడీ వాళ్ళు సర్ప్రైజ్ అంటున్నారు. ఏంటో సర్ప్రైజ్ అంటున్నారు. సర్ప్రైజ్ అంటే నాకు కూడా తెలీదు. మరి సర్ప్రైజ్ అంటే మీకు తెలియదు అని అర్థం. తెలిస్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? మా ఇద్దరికే తెలుసు. ఇద్దరికే తెలుసు. ఎక్కడికో చెప్పాలా? గెస్ చేస్తారా? ఎక్కడికో నేను చెప్తాను. చెప్పు. ఇంకోసారి కార్లో ఇంకెక్కడికి? కాశ్మీర్. సెలవులో బాగా అడిగారు. బిట్టు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కైలాసగిరి. లోకల్లోనే వెళ్తున్నాం కదా, ఫ్లైట్ లో కాదు కదా. ఓకేనా? ఇప్పుడు వెళ్ళాక మీరే చూడండి. గుడికి అంట. చూడు గాడిద. అది చూడు. ఏంటి పాస్? ఓకే. ఏంటి నిషా? గుడిక గాడిద. గుడికేం కాదు. గుడికి ఉదయం వెళ్తాం. ఇప్పుడు ఎందుకు వెళ్తాం? ఓకే పాస్ అయ్యలే. ఇంకో 2 minutes లో మీకు చూపిస్తా. వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళాక చూపిస్తాను. ఓకేనా? దగ్గరికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ తీద్దాం. లిఫ్ట్స్ అండి. నేను కాలేజ్ కాదు మీది ఇక్కడే కదా. ఏ ఫ్లోర్ చెప్పండి? ఎక్కడికో తెలిసిందా? ఎందుకంటే అవును. లితిషా, అనిషా, బిట్టు, ఇక్కడ ఫుడ్తో పాటు కలర్స్ వేయచ్చు మనం. దేని మీద తెలుసా కలర్స్? కాదు, పాట్స్ అవి ఉంటాయి. పాట్స్ అయ్యి సో దాని మీద వేయచ్చు. మగ్స్ ఏంటంటే పాడైందా? అది ఇంతంతా చెరిపేసుకుంటున్నా చూడు, అంత లాగేసుకోండి. ఓరి నాయన వేస్తారా? షో కాబట్టి చిన్న ఏమైనా ఉంటే నీట్గా వేయాలి, బట్టల మీద దంపుకోకూడదు. ఓకేనా? నీది అసలు వైట్ డ్రెస్. ఓకేనా? బాగున్నాయి. థీమ్ బాగుంది. ఆర్ట్ ఎట్లా కనిపిస్తుందో అలాగా అక్కడ చూసావా? అలాగా అక్కడ బొమ్మలు ఉన్నాయి చూసారా? ఏదైనా అలా వేయచ్చు. డ్రాయింగ్స్ అలా ఇస్తారు. సో అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం వేయచ్చు అన్నమాట. ఏది పరిస్థితి?
మనం పట్టుకెళ్ళొచ్చు, ఇంటికి పట్టుకెళ్ళొచ్చు, మన ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. అవును చూడు ఇది. దీంట్లో ఏం వేస్తావు? అది ఏం వేస్తావు? ఆర్ట్ ఏం వేస్తావు? ఇక్కడ ఉన్న బొమ్మలు ఏమైనా వేస్తావా? నీ పేరు రాసుకుంటావా? నువ్వేం చేస్తావు? ఇంకా బ్రషెస్, బ్రష్లో చేతులు తీసేయాలంటలాగా. ఇప్పుడు వీళ్ళిద్దరు కళాఖండాలు గీస్తారు, చూద్దాం ఏ కళాఖండాలు గీస్తారు. నువ్వేం గీస్తావు? నేనేమా? నువ్వు? నేను నా నేమ్ రాసుకొని ఇండియా కలర్ రాస్తాను. అన్నీ ఇండియా కలర్స్ అందరూ అదే. నేను ఇందులో సెల్లోనే మీకు ఆన్లైన్లో చూపిస్తాను, ఆ డిజైన్ గీయాలి. ఓకేనా? ఒకసారి చూపించింది మరి అలాగైతే ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు అందరూ కలర్స్ వేస్తారు మీ ముగ్గురు, అంతేనా? ఓకే. చూడు ఆర్టిస్ట్ వేస్తుందంట. ఏం వేస్తున్నావు నువ్వు? నాకు తెలియదు. నీకు తెలీదా? నువ్వేం వేస్తున్నావు అనిషా? ఏం చేసావు? ప్లేట్ నెట్ ఏం చేసావు? ప్లేట్ ఏం చేసావు? ఏదో వైసీపీ కలర్లో చేస్తావు ఏంటి? నువ్వేం చేసావు? ఇండియా ఫ్లాగ్ వేస్తున్నావు. అలా ప్లేట్లో ఇచ్చా. రైట్ అంటే సిమెంట్లో అయిపోయింది అంటాడు. బ్లూ కలర్ వేసి బిట్టు ఏం చేసావు? ఇండియా ఫ్లాగ్ చూడు, అది కారిపోతుంది అక్కడ కలర్. మధ్యలో బ్లాక్ వేస్తారు కానీ బ్లూ వేసారు. అనిష ఏం చేస్తున్నావు నువ్వు? నీ క్లౌడ్స్ అన్నా, వైట్ క్లౌడ్స్ అన్నా ఏవి అనిష? ఏంటి మొత్తం పావేస్తుంది అందులో పెయింట్ అంతా. అనిష ఆగు, ఆర్నే ఇగో కొంచెం టచ్అప్ చేయి ఇలాగ దీంతో కలర్ వస్తుంది బయటికి. ఏ కలర్ బాగుంది. అక్కడ ఆవిడ ఏదో వేస్తున్నారు చూడు, బోరింగ్ ఏదో బోరింగేనది. ఏంటది? కొబ్బరి చెట్ట, కొబ్బరికాయలు. అనిష ఏం చేస్తావు అనిష? ఈ ప్లేట్లు వేయండి, ప్లేట్లు వేయకండి. ఆడేం చేస్తున్నాడు? బిట్టు ఏం చేస్తున్నావు? బిట్టు ఏం చేస్తున్నావు? ఓకే, కలర్ మిక్సింగ్ చేస్తున్నారు. ఇది ఆర్ట్ నేను వేస్తాను, లాస్ట్లో ఫైనల్ అయ్యాక నేను చూపిస్తాను ఇది ఎలా ఉందని. సో ఫైనల్గా రాదు. నేను డాడీ వేస్తున్నాం, డాడీ ఉంది కాదు. తెప్పిద్దాం, అలా అడుగుదాం, తెప్పిద్దాం. కనీసం ఏం చేస్తున్నాం? పోలేరు ఏ లితిష, నువ్వే వేసావు ఇదంతా? బాగుంది లితిష.
అనిష నువ్వేది చిన్నగా రాయాలి, అంత ఆవరేజ్తో చిన్నగా రాయాలి. అది కొంచెం మా డాడీ మీకు తెలుసా, మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వలేదు. ఇక్కడ వీడు ఏదో చాలా సీరియస్గా చేస్తున్నారు. చూపించండి అది ఏం చేస్తున్నారు, మొత్తం మార్చేస్తుంది. ఏం చేస్తున్నారు చూపించండి మీరు. లాస్ట్లో చూపిస్తామండి. లాస్ట్లో చూపిస్తారంట ఆవిడ. అనీష లితీష ఏం చేస్తున్నావు చూపించు. తమ్ముడిది తయారు చేస్తున్నాను. ఓకే అనీష నువ్వేం చేసావు? నేనేం చేయను. నువ్వు అదేం తెలియదే. రాత్రి నువ్వేం చేసావు చూపించు. ఒక్క నిమిషం ఒకసారి ప్లేట్ రెడీ. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇది మాది, ఇది మా డాడీది. ఇద్దరు ఎవరిది బాగుందా? బ్యాక్ తిప్పు, బ్యాక్ తిప్పు. అది బ్యాక్ తిప్పు. ఇది కాదు, బ్యాక్ తిప్పు. అది అది బాగుంది. అది బ్యాక్ తిప్పు. ఒక్కసారి దీంట్లో ఎవరిది బాగుందో కింద పెట్టండి. ఇది 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 బాగుంది. ఇది ఇది బాగుంది. ఇది కాదు అరే రే రే పడతావరా వెనక్కి చూ. ఇగో ఇది ఇది నీ ఈ పెయింటింగ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ కదా. విక్రమ్ నా కోసం తెప్పించాడు. 2 లక్షలు. అంతే ఉంది సార్ దీంట్లో. రే నీకు పెయింటింగ్ గురించి ఆర్ట్ గురించి ఏమైనా తెలుసారా? కనెక్షన్ ఇది పులిగి తిప్పు. అదే తుప్పుకు తుప్పు ఆట అని ఏదో చేసాడు. ఫ్రంట్ వైపు ఏదో కలర్ వేద్దాం అనుకున్నాడు, అలా చేసాడు కలర్లో. నేను హెల్ప్ చేస్తానంటే వస్తున్నాడు. వాడి కలర్స్ చూడండి ఎలా కలిపాడు. అది కలర్ చూడు. ఇది కలర్స్ ఇలా వచ్చిన కలర్స్ ని ఇలా చేసాడు. ఇది మళ్ళీ తీసి ఇలా చేసింది. ఈవిడ ఏంటి వాళ్ళు పెయింట్ వేసి ఇంట్లో కూడా డ్రెస్ పెయింటింగ్ దాని మీద డ్రెస్ మీద చాలు ఇది చాలు. కానీ మీకు ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ నాకంటే ఎక్కువ చేశారు. నాకు ఎంత ఇచ్చారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఎలా ఫొటోస్ తీస్తున్నానండి. స్టిల్స్ తీస్తుంటే ఈ లోపల లితీష నుంచి వాటర్ కావాలని చెప్పి మా టేబుల్ దగ్గర పరిగెట్టింది. ఆ టేబుల్ దగ్గర పరిగెడుతున్నప్పుడు కూర్చుని తనుకున్నది. వెంటనే టేబుల్ కార్నర్ తన హెడ్ మీద తగిలింది. సో రక్తం అయితే చాలా పోయింది. చాలా కంగారు పడ్డాను. వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను. డాక్టర్ చూసారు, ఏం పర్లేదు అనగానే అప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యాము. సో నౌ షీ ఈజ్ ఫైన్. సో బాగానే ఉంది తను, నో ప్రాబ్లం. మీ అందరి దయ వల్ల అండ్ దేవుడి దయ వల్ల కూడా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లితీష ఏమైంది? 2 ఇంజెక్షన్స్ కూడా వేసారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.